ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్. మాడ్ ఎక్స్ దగ్గర మనకి ఇక్కడ 2 వాల్యూస్ ఉంటాయి నాన్న. ఆ 2 వాల్యూస్ ముందు రాసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ నాన్న. ఎక్స్ గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు 0 అయితే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, ఎక్స్ లెస్ దాన్ 0 అయితే. అంటే మనకి 2 కేసెస్ తీసుకోవాలి మాడ్ ఇచ్చినప్పుడు. ఈ మాడ్ ఎక్స్ వెరీ ఇంపార్టెంట్. మాడ్ ఎక్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ అయితే ప్లస్ వాల్యూ, ఎక్స్ లెస్ దాన్ అయితే మైనస్ వాల్యూ తీసుకోవాలి. నో ఫైండ్ ఫస్ట్ బిట్ ఎఫ్ ప్లస్ జీ నాన్న. ఎఫ్ ప్లస్ జీ. నో దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అయితే ప్లస్ ఎక్స్ నాన్న. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అదే నెగిటివ్ అయితే నాన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్, నెగిటివ్ అయితే మైనస్ ఎక్స్. అంటే 2 కేసులు ఉంటాయి నాన్న ఒక్కొక్క బిట్కి. ఎఫ్ ప్లస్ జీలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ లో హియర్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే ప్లస్ ఎక్స్ తీసుకోండి, అదే లెస్ దాన్ అయితే మైనస్ ఎక్స్. నా ఎఫ్ ప్లస్ జీ ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ రైటే, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ రైటే. ఇప్పుడు మనకు మాడ్ ఎక్స్ ఇచ్చినప్పుడు ఓకే.